2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసి ఆర్థిక విధానంలో కానీ రాజకీయ కక్షలతోటి కానీ పరిశ్రమలు కూడా పారిపోయే విధంగా పరిపాలన చేసి రాష్ట్రంలో ఆఖరికి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే రాజకీయ కక్షలు, ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఆలోచనతో చేసిన ఒక ప్రయత్నం మాత్రం చెడు. దాంట్లో క్లారిటీ ఉన్నా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ చేయదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులు ఎవరున్నారో తెలియదు, ఆయన తీసిన నిర్ణయాలు ఎవరి ప్రోద్బలం చేశారో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం వల్ల మరొకసారి ఆయనకి రాజకీయ మచ్చ. ప్రతిపక్షాలని తుడిచిపెట్టాలని అప్పటి వరకు రోడ్ల మీద కూడా ధర్నా చేయడం ప్రతిపక్ష పార్టీకి లేదు, ఆఖరికి ట్రేడ్ యూనియన్స్కి లేదు, ఉద్యోగ సంఘాలకు లేవు, పారిశ్రామికవేత్తలు లేవు, వ్యాపారవేత్తలకు కూడా లేవు. నేను లేబర్ మంత్రిగా చూసా, ట్రేడ్ యూనియన్స్ వాల్యూ ఇచ్చా. ఐఎమ్ born brought up from the Communist Party. So you know what is trade union, what is the సంఘాలు ఏంటి. ఆ సంఘాల డిమాండ్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక డిమాండ్ వస్తే ప్రజలకు చెప్పుకోవడానికి పాత్రికేయులకి స్వేచ్ఛ ఉండాలా, సంఘాలకు స్వేచ్ఛ ఉండాలా, అలాగే కార్మిక సంఘాలకు ఉండాలా, వ్యవసాయ సంఘాలకు ఉండాలా, వ్యాపార సంఘాలకు ఉండాలా, పారిశ్రామికవేత్త సంఘాలు ఉండాలా, ఆఖరికి కూలీ సంఘాలు ఉండాలి. ఇటువంటి సంఘాలు కూడా లేకుండా రోడ్డు మీద ఎక్కితే అరెస్టులు చేసే పరిస్థితి. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ దుర్యోగం చేస్తుందని చెప్తే అరెస్టులు. పోలీసు యొక్క యంత్రాంగాన్ని అత్యంత దారుణంగా వ్యవస్థను వాడుకున్నారు, ఎమర్జెన్సీగానే ఎక్కువ వాడుకున్నారు, అంటే స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారండి. అంచేత దాని గురించి ఆయన మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ అధికారం 2024లో అధికారం వచ్చారు. 24 వచ్చిన తర్వాత మీరు చెప్పే ప్రశ్న ఇక్కడ వస్తుంది, అంతకుముందు రాదు. అయినప్పుడు కూడా నేను చెప్పవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు యువత 50% ఉండాలా, సీనియర్లు 50% ఉండాలని ఒక రాజకీయంగా మొట్టమొదటి కూడా మాట్లాడుతున్నారు. 50% లేకపోయినా 25% ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. 2024 క్యాబినెట్ యువతకి ఇవ్వాలి, కొత్త వారికి ఇవ్వాలని. దాంట్లో ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ఆలోచన నేను తప్పు పెట్టను, కానీ అంతవరకు కూడా శాసనసభ్యులు కాని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యి కొంచెం మచ్చ తెచ్చుకుంది ప్రభుత్వం. ఇవ్వడం తప్పు నేను చెప్పను. రాజకీయ కుటుంబాల నుంచి వచ్చారు కొంతమంది, కొత్తగా వచ్చిన తెలివైన వాళ్ళు శాసనసభ్యులేరు కాదని నన్ను. అంటే ప్రజా జీవితంలో అడుగు పెట్టేటప్పుడు ఒక శాసనసభ్యుగా శాసనసభలో లేదు అధికారులు, అధికార యంత్రాంగం, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటాం. పీపుల్స్ గవర్నమెంట్లో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, పీపుల్ రిప్రజెంటేటివ్ కలిసి పనిచేయాలి. హౌ టు కోఆర్డినేట్, హౌ టు రన్ ది గవర్నమెంట్, హౌ టు సాటిస్ఫై ది సర్వ్ ది పీపుల్, దిస్ ఇస్ ఆల్ లాజిక్ టు ది గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అక్కడ ఏమైంది, కొంత వాళ్ళకి సర్దుకునేటప్పటికి, అవగాహన వచ్చేటప్పటికి కొంత తెలుగుదేశం పార్టీ మీద ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చాయి. తర్వాత దాన్ని సర్దుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి సర్దుకొని సరి చేసుకుంటూ వాళ్ళు కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. మనం కెనాట్ ఎందుకంటే ముఖ్యమంత్రి నిర్ణయం, క్యాబినెట్ కూర్పు అనేది అత్యంత ప్రధానమైనది. ముఖ్యమంత్రికి సర్వ అధికారాలు ఉంటాయి. అదే జాతీయ పార్టీలు అంటే. ఓకే సార్, ఒక్క విషయం, 2024 రిజల్ట్స్ నాడు, ఎన్నికల ఫలితాలు వచ్చినాడు ఆచంట కూటమి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ గారు 26,000 పైచీలకు మెజార్టీతో విజయం సాధించారు అని బులెటిన్ వచ్చేసరికి ప్రతి ఒక్కడు, నాట్ ఓన్లీ ఆచంట, ఏపీలో ప్రతి ఒక్కడు మా పితాని మంత్రి అయిపోయాడు అని బల్లగుద్ది చెప్పిన పరిస్థితి నుంచి అప్పుడు దాకా వైసీపీలో పనిచేసిన, వైసీపీ మంత్రి దగ్గర పనిచేసినటువంటి, కనీసం తెలుగుదేశం పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేనటువంటి వాసంశెట్టి సుభాష్ని మంత్రి చేయడాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? రిసీవ్ చేసుకోవడం కాదు, పార్టీ
కొత్త పాత కలవాలనేది రాజకీయ పార్టీల యొక్క ఆలోచన. అంటే ఓకే సార్, కొత్త పాత కలాలి అంటే పాతను పక్కన కూర్చోబెట్టేసి కొత్తను పైకి తీసుకెళ్లాలంటే అంటే ముఖ్యమంత్రి గారు తీసుకునే రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాల్ని, ఆ రాజకీయ పార్టీలో తీసుకున్న నిర్ణయాన్ని మనం ప్రశ్నించడానికి పనికిరాం. కారణం ఏంటంటే లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాస్ టు ఫేస్. గుడ్ ఆర్ బ్యాడ్ హ్యాస్ టు ఫేస్. ఫేస్ చేయాల్సిందే. ఫేస్ చేయవలసిందే. నాయకుడే ఫేస్ చేయాలా. తీసుకునే నిర్ణయం ఎవరో తీసుకుంటారో, నేను తీసుకున్న నా స్థాయిలో హ్యావ్ టు ఫేస్ ది క్రైసిస్, గుడ్ ఆర్ బ్యాడ్. అలాగే ముఖ్యమంత్రిగా తీసుకున్న ఆ రోజు నిర్ణయం ఆయన ఫేస్ చేశారు, చేయలేదు నేను అంటలే. బట్ నౌ థింగ్స్ ఆర్ మూవింగ్ బెటర్, ఐ కెన్ సే దిస్. ఎందుకంటే రాజకీయాల్లో ముఖ్యమంత్రి గారు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు వారి నిర్ణయం కాలం నిర్ణయాలు ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఫలితాలకు అనుగుణంగా నాయకుడు ఇబ్బందులు పడవచ్చు, నాయకుడు గౌరవం పొందొచ్చు, రాజకీయ పార్టీ కూడా గౌరవం పొందొచ్చు. మిమ్మల్ని ప్రజలు అడగట్లేదండి, మీ అభిమానులు అడగట్లేదా? మనకు అన్యాయం జరిగింది. ఒకటి, అన్యాయం అనేది అవకాశాలు మనకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల దగ్గర నాకు అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అవకాశం ఇచ్చారు. కొంత లేట్గా వచ్చాము కానీ 2017లో. బట్ హీ హాజ్ రెస్పెక్టెడ్ మీ. ఇప్పుడు కూడా అప్పుడు 3 సార్లు ఫెయిల్డ్ బ్యూరోగా ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం వచ్చిన ఈ సామాజిక వర్గాల బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఈ ఏరియాకి సంబంధించినంత వరకు ఓ ఫెయిల్డ్ బ్యూరోగా నేను అడగలే. ఫెయిల్డ్ బ్యూరోలో తీసుకున్నారు, 2 సార్లు తీసుకున్నారు, 3వ సారి కూడా మనం కొనసాగాం. అవునండి. ఇవాళ కూడా శాసనసభ క్రమశిక్షణ సంఘానికి కూడా చైర్మన్గా ఉన్నా. దిస్ ఇస్ రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీ. పదవులు ఒక మంత్రి పదవి వస్తే తప్ప లేదు. ఐఎమ్ సో హ్యాపీ యాజ్ ఎ లెజిస్లేటర్. ఫ్రస్ట్రేషన్లో ఏమి లేరు కదా మీరు? నెవర్ ఎవర్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందండి మీకు? ఎస్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు ది పబ్లిక్. గుండె మీద చెప్తా, ధైర్యంగా చెప్తా, హ్యాపీగా ఉన్నారు. ఎస్, ఐ నెవర్. ఇంకేదంటే ఒకటి, రాజకీయ పార్టీలు ఎవరు ఎప్పుడు అవసరమో వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది, రాజకీయ పార్టీలది, నాయకుడిది. రాజకీయ పార్టీ ఏదైతే ఉన్నదో ఉపయోగపెడితే పార్టీలు దెబ్బతింటాయి. పార్టీలు దెబ్బతినేస్తే ఒకటి వేళలో చూసాం కదా, చరిత్రలో చూసాం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్ల దెబ్బతిన్నాం, చాలా మంది తెలుగుదేశం పార్టీ దెబ్బతిన్నాం, మొన్న జగన్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల దెబ్బతిన్నారు. రాజకీయ పార్టీలు అలాగే పతనం అవుతాయి, అవ్వని అనుకోకర్లే. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల్లో మీకు నచ్చని నిర్ణయం ఏదైనా ఉందండి? నచ్చే దాచుకుని తర్వాత మాట్లాడదాం. మీకు అంటే ఒక సీనియర్ పొలిటీషియన్గా అడుగుతున్నాను మేము. ఒకటి, ఇవాళ వరకు ఆయన ఇప్పుడు కూడా ఆశ చూసి తీసుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇంతవరకు ఆయన చేసిన నిర్ణయాల్లో నాకు నచ్చని ఒకటి కనిపించలే. కారణం ఏంటంటే డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు కూడా బొమ్మకి బొరుసుకి కూడా ఇప్పుడు కూడా వాల్యూ ఉంది, మీకు తెలుసో తెలీదు. బొమ్మకి వాల్యూ ఉంటుంది, బొరుసుకి వాల్యూ ఉంటుంది. ఒక్కోటి వస్తే నేను ఎగ్గుతా ఎక్కువ. ఒక్కోటు 1,00,000 ఓట్లు వచ్చి అటు 1,00,000 ఓటు వస్తే నేను 1,00,000 ఓటి వస్తే నేను ఎగ్గుతా. అంటే బొమ్మకు వాల్యూ ఉంది, బొరుసుకి వాల్యూ ఉంది. రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్ అండి. అంచేత మనం ఇప్పుడు కూడా వాల్యూ లేని పార్టీలు ఉండవు, వాల్యూ లేని శక్తులు ఉండవు. వాళ్ళు తప్పులు చేస్తే రాజకీయంగా ఎవడైనా తప్పు చేస్తే వాడు సూసైడల్, ఎవడో చంపడం. రాజకీయంలో హత్యలు ఆత్మహత్యలు మాత్రం ఉంటాయి. ఆ జీవితం అర్థం మరొక భాషలో చెప్పాలంటే అరిటాకు లాంటిది. ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ప్రజానాయకుడికి దెబ్బ. అటువంటి సున్నితమైన రాజకీయ జీవితంలో ఆచితూచి పనిచేయాలా, ఆచితూచి మాట్లాడాలా. దాని క్యారెక్టర్ని ఎప్పుడు కూడా బలహీనపరచుకోకూడదు. క్యారెక్టర్ అనేది అతని వ్యక్తిగత జీవితంలో వెదర్ హీ లైవ్స్ ఇన్ పాలిటిక్స్ ఆర్ లైవ్స్ ఇన్ ది సొసైటీ ఆర్ ఈవెన్ డై ఆల్సో, హిస్ క్యారెక్టర్ ఈజ్ అలైవ్డ్ యాజ్ ఎ పొలిటీషియన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పొలిటికల్ లైఫ్.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.